సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు కారులో వచ్చి ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేశారు. మృతుడు తలారి నాగేంద్ర గతంలో 2 మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని, రౌడీ షీటర్గా కూడా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. మృతుడు గతంలో 10 రూపాయల కోసం ఒక వ్యక్తిని బండరాయితో మోదీ దారుణంగా చంపాడని తెలుస్తోంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు కారులో వచ్చి ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేశారు. మృతుడు తలారి నాగేంద్ర గతంలో 2 మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని, రౌడీ షీటర్గా కూడా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఇక మృతుడు గతంలో 10 రూపాయల కోసం ఒక వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణంగా చంపాడని తెలుస్తోంది. ఇక సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు కారులో వచ్చి ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేశారు. మృతుడు తలారి నాగేంద్ర గతంలో 2 మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని, రౌడీ షీటర్గా కూడా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఇక సత్యసాయి జిల్లా ధర్మవరంలో మర్డర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ ఫోన్ లైన్ అందిస్తారు. జీవన్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ సమీపంలో ధర్మవరం పట్టణానికి చెందినటువంటి బల్లారి నాగేంద్ర గురువారం సాయంత్రం సమయంలో కొంతమంది దుండుగులు కారులో వచ్చి ఆ యొక్క నాగేంద్రను కారుతోనే గుద్దిన తర్వాత వేట కొడవలతో అతి దారుణంగా చంపివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అయితే అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగినటువంటి ప్రాంతాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క బల్లారి నాగేంద్ర గతంలో 2 మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడని, ఆ తర్వాత రౌడీ షీటర్ గా కూడా కేసు నమోదైందంటే పోలీసులు ప్రాథమికంగా అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క హత్యకు గల కారణం పాతికక్షలే బల్లారి నాగేంద్రను చెప్పినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతుడైతే గతంలో రైల్వే స్టేషన్ ఎదురుగా రెడ్డి అనే డ్రైవర్ ను 10 రూపాయల కోసం బండరాయితో దారుణంగా చంపినట్టు కూడా అప్పట్లో పోలీసులు కేసు నమోదైతే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పలు కేసుల్లో కూడా ఒక మహిళను చంపిన కేసులో కూడా ఈ మృతుడు నేరస్తుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మృతుడు నేరస్తుని గంజాయి బ్యాచ్ తో కూడా గుర్తించడం అయితే జరిగింది. పోలీసులు అయితే ఈ రకమైనటువంటి కేసులతో ఆల్రెడీ ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య చేసి ఎవరైతే బల్లారి నాగేంద్ర హత్య చేసి పరారైన దుండుగుల కోసం కూడా పోలీసులు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఈ యొక్క హత్యకు గల కారణం గతంలో ఈ యొక్క బల్లారి నాగేంద్ర చేతిలో మరణించినటువంటి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణారెడ్డి ప్రతీకారంతో ఈ రోజు ఈ యొక్క నాగేంద్రను హత్య చేసినట్టు కూడా ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వచ్చినట్టు పోలీసులు అయితే తెలుస్తోంది. తదుపరి మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ జీవన్.